అంటే రామ్ గోపాల్ వర్మ ఒక కామెంట్ చేశారు, ఈ పైరసీ ఆగదు, ఇది ఎప్పుడూ మనకి ఉంటూనే ఉంటుంది అని. అందుకు ఈ పైరసీని రికార్డ్ చేసిన వాళ్ళతో పాటు ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళని కూడా వాళ్ళ పైన కూడా దృష్టి పెడితే తప్ప దీన్ని ఆపలేమంటున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? అంటే ఏమవుతుందంటే దీన్ని ఎడ్యుకేషన్ అంటాం మనం. ఈ విధంగా ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ కూడా అది బెట్టింగ్ అన్నది చట్టానికి వ్యతిరేకం. దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా అని దాంట్లో దిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే యూజర్స్ ని కూడా శిక్షించాలని వర్మ అంటున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా వచ్చిన యాంటీ కరప్షన్ యాక్ట్ లో ఎలా ఉందంటే లంచం తీసుకునేవాడు లంచం ఇచ్చేవాడు ఇద్దరు కూడా చట్టానికి వాళ్ళిద్దరు కూడా అతిక్రమిస్తున్నారు, వారిద్దరి మీద చర్యలు ఉండాలన్నది కొత్త చట్టంలో వచ్చిన మార్పు. కాబట్టి ఇప్పుడు వారు రామ్ గోపాల్ వర్మ గారు అంటున్న దాంట్లో అంటే చూసే వాళ్లకు ఇది చట్టానికి వ్యతిరేకమని వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. అంటే ముందు ఇది పైరసీ అన్నది ఉంటుంది, కాపీరైట్ వైలేషన్ ఉంటుంది, ఐటీ యాక్ట్ వైలేషన్ ఉంటుందన్న ఆ మినిమం నాలెడ్జ్ అన్నది వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అంటే తెలిసిన తరువాత కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తే అది వేరే ప్రశ్న. ముందు ప్రేక్షకుల్లో ఈ అవేర్నెస్ కలుగజేయడం, దానివల్ల మనం ఏదైనా చూస్తున్నప్పుడు అది లీగల్ గా ఉందా లేదా అన్నది ఒక ఇది కూడా రావాలి. అటువంటి మార్పులు కూడా తీసుకురావాలి. అమెరికాలో యాక్చువల్ గా మీరు చూస్తే ఇటువంటి పైరసీ ఏవైనా మనం బ్రాడ్కాస్ట్ చేస్తే వారికి కోడ్ ఇస్తారు. ఆ కోడ్ లేకుంటే అది పైరేటెడ్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అటువంటి జనరల్ అవేర్నెస్ అన్నది కూడా ప్రజలకు కలగజేయడం అన్నది చాలా అవసరం. అంటే ఈ అవేర్నెస్ లేకుండా, ఎందుకంటే సర్వసాధారణ వ్యక్తి ఏమనుకుంటాడు, నాకు తక్కువగా ఏదైనా వస్తే నేను కొనుక్కుంటాను. అందుకనే మీరు చూడండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో 50% సేల్ పెడతారు. అంటే ఒక రకంగా ప్రజలను ఆకర్షించడానికి, అంటే తక్కువ ఖర్చులో మేము అదే వస్తువులు ఇస్తాము. అంటే జనరల్ గా పబ్లిక్ టెండెన్సీ అదే కదా, నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బును నేను ఆదా చేయాలి, తక్కువ ఖర్చుతో నేను నాకు కావాల్సినవి తీసుకురావాలన్నది హ్యూమన్ సైకాలజీ. సో ఆ విధంగా అది చట్ట వ్యతిరేకం అన్నది వాళ్లకు పరిజ్ఞానం ఉందా లేదా అన్నది మనం కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ఈ పైరసీ అన్నది కూడా ఆపడం కూడా చాలా కష్టమే, ఇట్స్ నాట్ దట్ ఈజీ. అందుకని నేను ఇంతకుముందు చెప్పినట్టు సౌత్ కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, వీటన్నిటిలో ఈ విధమైన పైరసీకి గురి అయి వాళ్ళు సమగ్రమైన డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థలను వాళ్ళు తీసుకొచ్చారు. తర్వాత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ తో రియల్ టైం కోఆర్డినేషన్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా చేశారు. కాబట్టి ఒక పక్క పైరసీని నిరోధించడం, ఇంకొక పక్క ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆ తర్వాత ప్రజలకు అయ్యే ఎక్కువ ఖర్చుని మనం ఏ విధంగా నియంత్రించాలి, ఈ మూడు విధాలుగా మనం గనక ఒక మోడల్ తీసుకురాగలిగితే దెన్ దట్ విల్ బి ఎ సొల్యూషన్ అని నేను అనుకుంటాను సతీష్. అంటే లక్ష్మణ్ గారు మనం చూస్తున్నాము, అంటే ఐబొమ్మే టార్గెట్ అయింది, ఇంకా అలాంటి పైరసీ సైట్లు చాలా ఉన్నాయని. ఎందుకంటే ఇది అయిన వెంటనే ఐబొమ్మ 1 అన్నారు, తర్వాత మ్యూ రూల్స్ అన్నారు, ఇంకా నెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి. రెండోది ఈయన వాళ్ళ టీం మెంబర్లు దొరకకుండా వ్యూహాత్మకంగానే ఈయన లొంగిపోయాడు అన్న చర్చ కూడా ఒకవైపు సాగుతోంది. అంటే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది కదా, ఇతన్ని కస్టడీలోకి తీసుకున్నారు, ఇతన్ని ప్రశ్నిస్తారు, ఇతని ద్వారా వచ్చే సమాచారంలో ఇంకా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అన్నది కూడా వారు బయటికి తీసుకొస్తారు. అంటే అది ఓవర్ నైట్ మనం రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయలేం కదా మొత్తం, ఎందుకంటే ఈ సర్వర్స్ అన్ని పెట్టుకుని ఎక్కడో వేరే చోట్ల కరేబియన్ ఐలాండ్స్ లో పెట్టారని విన్నాము. సో అక్కడి నుంచి ఏ విధంగా పెట్టారు, తర్వాత అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి, ఇదంతా కూడా కొంత సమయం పట్టే అవకాశం మనకు. సో ఆ విధంగా చూస్తూ వీరితో పాటు ఇంకా ఎవరైనా పైరసీ చేస్తున్న వాళ్ళ మీద కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే చట్టానికి వ్యతిరేకం కాబట్టి. చట్టంలో పైరసీ అన్నది చెయ్యొచ్చు అంటే అది చట్ట వ్యతిరేకం కాదు, కానీ చట్టంలో స్పష్టంగా కాపీరైట్ యాక్ట్ వైలేషన్, ఐటీ యాక్ట్ వైలేషన్స్ ఉన్నాయి కాబట్టి అది నేరం. కాబట్టి నేరం చేసిన వాళ్ళు ఐబొమ్మ రవికి పడే సెక్షన్ ఏంటి సార్? ఇప్పుడు ఈ సెక్షన్స్ అట్రిబ్యూట్ అయితే అవుతున్నాయి కాబట్టి సాధారణంగా ఐ థింక్ ఇవన్నీ కూడా 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష అనుకుంటా. నాకు స్పెసిఫిక్ గా సెక్షన్స్ చూడాలి, ఎందుకంటే ఐటీ యాక్ట్ లో కూడా మాక్సిమం 3 years 5 years ఆ విధమైన శిక్షలు ఉంటాయి. సో కాపీరైట్ యాక్ట్ లో కూడా అలాగే ఉంటుంది. కానీ ఏంటంటే దీని వల్ల వచ్చే నష్టం ఎంత ఉంటుందంటే సుమారుగా అంచనా వేసి ఐ థింక్ సుమారుగా 7,000 కోట్ల దాకా నష్టం అని చెప్పారు. అంటే సినీ నిర్మాతలు కావచ్చు, ఓటీటీ కావచ్చు, ఆ తర్వాత మిగతా ప్లాట్ఫామ్ కావచ్చు, ఇవన్నీ కలిపి సుమారుగా అంత నష్టం వాటిల్ ఉండవచ్చు అన్నది ప్రాథమిక అంచనా. రైట్.